చాలా మంది అంటున్నారు తక్కువ ఆయిల్తో వంట ఎలా చేస్తాం, మోడీ గారు చెప్తున్నారు అంటున్నారు. తక్కువ ఆయిల్తో వంట చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం ప్రతి ఒక్కరికి నేను ఇంకొకసారి తెలియజేస్తున్నా. తక్కువ ఆయిల్తో కూడా మనం చాలా బాగా వంట చేసుకోవచ్చు. ఆయిల్ వల్ల మనకి టేస్ట్ రాదు, మనం వాడే పదార్థాలు బట్టి మనకి టేస్ట్ వస్తుంది. సో నేను చూడండి చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నా. 2 స్పూన్స్, చాలా చిన్న స్పూన్ చూడండి కావాలంటే. చూసారా, ఓన్లీ 2 స్పూన్స్ వేసాను నేను, ఎక్కువ వేయలేదు కూడా. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. సో బయోమాస్ ఫిల్లెట్స్ ద్వారా వంట చేస్తున్నా. సో ఇప్పుడు నేను క్లియర్గా ఇందులో జీలకర్ర వేస్తున్నా, పచ్చిమిర్చి వేస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్ వేసినా కూడా మంచిగానే కాలని. సో ఇప్పుడు టమాటాలు వేస్తున్నా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నా. నూనె తక్కువ అనగానే కొంతమంది కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అది తెలిసి ఎవరు చేస్తున్నారు కూడా మా అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ అంటే పడని కొన్ని మంది పార్టీస్ ఉన్నాయి, మనకు తెలిసింది, మన ప్రత్యర్థులు. సో వాళ్ళు ఏంటంటే కావాలని ప్రతిదాన్ని కూడా నెగిటివ్ కింద ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మీరు దయచేసి అట్లా చూపించకండి. తక్కువ ఆయిల్తో కూడా వంట చేసుకోవడం మనకి మంచిది. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో కూడా మనందరికీ తెలుసు. కాకపోతే మనం చూపించే విధానంలో తేడా ఉంటుంది అంతే. చాలా మంది వీడియోస్ లోని చిన్న సిరప్ దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుని వేస్తున్నట్టు వెటకారంగా చూపిస్తున్నారు. సో ప్లీజ్ అట్లా చేయనవసరం లేదు. అసలు వాడద్దు అని చెప్పలేదు, మినిమం తక్కువ దాంతో వాడమని చెప్పారు మోడీ గారు. సో అందుకే నేను మీకు టమాటో పచ్చడి మనం తక్కువ దాంతో ఎట్లా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నా. ఇదే రోజు కూడా చూపిస్తాను మీకు కావాలంటే. తక్కువ ఆయిల్తో అన్ని వంటలు కూడా ఎట్లా చేసుకోవచ్చో కూడా నేను మీకు చూపిస్తాను. మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కాబట్టి మోడీ గారు మనల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. దాన్ని కూడా వెటకారంగా రకరకాల వీడియోలు చేసి రకరకాలుగా మాట్లాడుకున్నాడని చాలా తప్పు. సో ఇప్పుడు వేపాను కదా, ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం, వాటర్తో ఉడికేస్తుంది. సో ఇప్పుడు ఉడికిపోయింది. ఇది బయోమాస్ పిల్లెట్ స్టవ్ వాడుతూ మనం చేసిన టొమాటో పచ్చడి. ఆయిల్ కూడా 2 స్పూన్స్ వేసాను, ఆయిల్ చూస్తున్నారు కదా. సో 2 స్పూన్స్ అంత వేగిని ఉడికినాయి. దీనిని మనం ఇప్పుడు రోట్లో దంచుకుందాం. అంటే చాలా వరకు అంటే నేను ఎక్కువ పచ్చళ్ళు రోట్లోనే చేస్తాను. అది మనకి ఫైబర్ పోకుండా ఉంటుంది రోట్లో చేస్తే. మిక్సీలో అనుకో ఫైబర్ పోతుంది. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనం రోట్లో చేసుకోవడం చాలా మంచిది, అంటే ఓల్డ్ పద్ధతి. సో మీకు ఇలాగే ఇంకా తక్కువ ఆయిల్తో ఇంకా ఏమేమి చేయొచ్చో మీకు కావాలి అని కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకొక వీడియో మీకోసం నేను చేసి చూపిస్తాను. ఏ వంట అయినా చేసి చూపిస్తాను మీరు నాకు పెడితే. కామెంట్స్లో మీరు పెట్టండి క్లియర్గా మీకు ఎలాంటిది కావాలనేది. సో ఇప్పుడు మనం రోట్లో పచ్చడి నూరుకుందాం. మనకి పాటలు కూడా ఊరికనే రావు తెలుసా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేం ఉండదు అని చెప్పేసి పాట ఉంటుంది కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. సో మనం ఇట్లా రోట్లో నూరుతున్నప్పుడు ఖచ్చితంగా అది పాడుకుంటూ మనం నూరుకోవాలి. సో ఏది చేసినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే కదా మనం చేస్తున్నాం. చూసారా అంత ఈజీగా అయిపోతుంది, పెద్ద శ్రమ కూడా కాదు అసలు. ఏమంటారు మై ఫ్రెండ్స్? సో ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా. సో చూడండి, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలు ఎంత బాగుంది అసలు. నాకు త్వరగా కొంచెం అన్నం వేసుకొని ఇది పచ్చడి వేసుకొని తినాలన్నంత ఆరాటంగా అనిపిస్తుంది. సో ఇంకేమైనా కావాలంటే నాకు పెట్టండి మీరు. సో మీకు ఇంకా ఎలాంటి తక్కువ ఆయిల్తో ఇంకా ఎలాంటి వంటలు కావాలో చెప్తే, ఆర్ ఇంకా వంటలు కావాలని చెప్పినా కూడా నేను చేస్తాను. సో చాలా ఉన్నాయి మనం చేసుకోవాలి, కానీ ప్రకృతి ఇచ్చినవి వరాలు మనకి చాలానే ఉన్నాయి. మనకి ఇప్పుడున్న ఆయిల్స్ గట్రా అనేది ఇప్పుడు మనం ఉన్నాయి. ఒకప్పుడు ఏముంది, అంతా కలిపి ఒక దాంట్లో వేసేసి మగ్గిచ్చేసి ఇట్లానే రోట్లో నూరేసి తినేసేవాళ్ళం. మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడున్న జనరేషన్స్ కి కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం లేదు, క్యాన్సర్స్ రాలేదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడున్న వాళ్ళకి హెయిర్ బాగా ఉండేది, గ్రోత్ బాగుండేది. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, ఇప్పుడున్నంత లైక్ ఏమంటాము, మనం చాలా లేటెస్ట్ వాడుతున్నాం. ఎన్నో మాస్క్లు అంటాం, హెయిర్ ఆయిల్స్ అంటాము, హెయిర్ మాస్క్లు వేసుకుంటాము. అంటే ఇక రకరకాలు. మరి అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఏంటంటే ఈ ఆధునిక కాలంలో మనం అన్ని టూ మచ్ గా చేయడం వల్లే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
హెయిర్ గ్రోత్ పోతుంది, స్కిన్ కూడా లూజ్ అయిపోతుంది. సో ఏదైనా మన ఎక్స్టర్నల్ మనం ఎంత వాడినా ఇంటర్నల్ గా మన కడుపులోకి ఏం వెళ్తుందో దాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం మనం తెలుసుకోవాలి. సో అప్పుడు పద్ధతులు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మనం ఏం కొత్తవి ఏం చేయట్లేదు, పాత పద్ధతుల్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాం. దానివల్ల వచ్చే ఆరోగ్యాన్ని మనం చూస్తున్నాం. సో దయచేసి పాటించండి. పాత పద్ధతులు మనం పాటిస్తే వచ్చే నష్టం లేదు కదా. పాత పద్ధతులు పాటించడం వల్ల మనకు అన్ని మంచి జరుగుతాయి తప్ప చెడు అనేది జరగదు. ఎస్పెషల్ గా మన ఆరోగ్యం విషయంలో మనం ఆరోగ్యంగా బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. చూసారా, చూస్తుంటే నోరు ఊరుతుందా లేదా మీకు? నాకైతే నోరు ఊరుతుంది. టమాటా రోటి పచ్చడి. కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మా వాడికి నెయ్యి వద్దంట, అందుకే నేను వేసుకుంటున్నా. ఎలా ఉందిరా? బోదా? సో ఆయిల్ తక్కువ వేసినా కూడా తెలుస్తుంది అసలు లేదు కదా. సో ఆయిల్ తో సంబంధం లేదు టేస్ట్ కి, మనం వేసే పదార్థాలతోనే సంబంధం. అది ఒకటి తెలుసుకుంటే చాలు. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఒక వీడియో పెట్టండి మాకు కూడా.